సార్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది ఎక్స్పర్ట్స్గా ఆల్రెడీ సేల్స్ చేస్తూ ఉంటారు. పర్సనల్గా కొనుక్కోవడము, లేదంటే మళ్ళీ రీసేల్ చేయడము, లేదంటే ఫ్యూచర్ కోసం కొనుక్కొని సైడ్కి పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ప్లేస్ గురించి ఐడియా లేని వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని కానీ కన్సల్టెంట్స్ని కానీ అప్రోచ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ మైండ్లో డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు 1% 2% అంటారు, మీరు కూడా చెప్తూ ఉంటారు. 1% 2% గురించి ఆలోచించుకోకుండా మీరు వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్టయితే మీ 98% అనేది సేవ్ అవుతుంది అని మీరు చెప్తారు. సో వాళ్ళు అలాంటి ఐడియా ఉన్న వాళ్ళకి కూడా 1% 2% ఎవరైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అడుగుతారో వాళ్ళకి ఇవ్వడానికి హ్యాపీగా వీళ్ళు కూడా మొగ్గు చూపినప్పటికీ కూడా ఏ సిచ్యువేషన్స్లో ఇవ్వచ్చు అంటే ఏ టైంకి ఇవ్వచ్చు? ఇప్పుడు నేను ఒక ప్లేస్ కొనాలి అనుకుంటున్నాను. ఎక్స్పర్ట్ నాకు ఆ ప్లేస్ చూపిస్తాడు నా రిక్వైర్మెంట్స్ ప్రకారం. అప్పుడు ప్లేస్ చూపించిన వెంటనే ఇవ్వచ్చా, లేదంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చా? ఆ పర్సన్కి ఎలా ఇవ్వాలి మనము? అండ్ ఆ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు తన రోల్ ఎంతవరకు ఉంటుంది? అంటే టోటల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇతను కస్టమర్కి అంటిపెట్టుకొని ఉంటాడా, లేదంటే చూపించేసాను ఇంకా అయిపోయింది నా చేతులు దులిపేసుకోవచ్చు అనుకుంటారా? ఇవన్నీ మీ పర్సనల్ డౌట్సా, ప్రేక్షకుల డౌట్సా? అంటే ప్రేక్షకుల డౌట్స్ సార్, ఎందుకంటే చాలామంది కొంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఎన్నెన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్స్పర్ట్స్ మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది సో వాళ్ళకి. ఫస్ట్లీ ఒలైవ్ మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పండి. నాకు చాలా ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తున్నాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుండి. మంచి స్పందన ఉంది, దానికి అందరికీ కృతజ్ఞతలు తెలపాలి. మీకు కూడా, మీ ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్రోకర్ అనే పదం మర్చిపోతున్నారు ఇండియాలో, తీసేయాలి. బ్రోకర్ అంటే చాలా డిగ్రేడెడ్ టర్మ్. అందుకని నేను ఏజెంట్ అన్నాను. ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ అడ్వైజరు. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా మా కంపెనీ రియల్టర్ ఆర్గనైజేషన్ చేసే పని అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది ఏజెంట్స్ కమ్యూనిటీ. ఈరోజు ఏజెంట్స్కి వాల్యూ లేదు ఇండియాలో. అమెరికాలో టోటల్లీ ఆపోజిట్. వాళ్ళు దండేసి దండం పెడతారు బ్రోకర్కి, కన్సల్టెంట్కి, అడ్వైజర్కి. కానీ ఇక్కడ ఆ కల్చర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్గా ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ విల్ ఎమర్జ్ ఇంటూ వెస్టర్న్ కంట్రీ టైప్లో వెళ్ళిపోతాము. సో మీరు సర్వీస్ ఛార్జెస్ మాట ఎత్తారు ఇక్కడ. ఇది అనేది చాలా క్రిటికల్ అండి. అంటే చాలామందికి తెలియదు. ఫస్ట్ పాయింట్, వెరీ పాయింట్, మీరు చెప్పే అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే కొంతమంది కస్టమర్స్ సఫర్ అవుతుంటారు. ఎలా అంటే పర్సంటేజ్ మొత్తం ఇచ్చేస్తారు, వాళ్ళు అడిగారు కాబట్టి ప్లాట్ చూపించామండి అయిపోయింది మన పని అని అమౌంట్ మొత్తం పే చేసినప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ లేదంటే ఏజెంట్స్ అయిపోయింది చూపించేసాం, మన అమౌంట్ మనకు వచ్చింది కదా ఇంక మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. సో ఇక్కడనండి, అందుకని నేను ఏం చెప్పానంటే, ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ సెకండ్ టైం బయ్యర్, బెటర్ అప్రోచ్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. అంతకుముందు గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ మీ పరిగణలోకి తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్పాను నేను మీకు. సో ఇక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే ఆ 1-2% సేవ్ చేయడానికి 98% వదులుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు బ్యాంక్స్ ఉండేవి, మన ప్రుడెన్షియల్ బ్యాంకు, చార్మినార్ బ్యాంక్ అని జమానాలో 10-20 years బ్యాంక్ అన్ని కొలాప్స్ అయిపోయి. ప్రుడెన్షియల్ బ్యాంక్ అనేది 80 years ఓల్డ్ బ్యాంక్. అది ఎత్తేస్తారని ఎవరు అనుకున్నారా? ఎస్బీఐ నుంచి ఎప్పట్లో 8-10% ఇస్తే మన వాళ్ళు 36% ఇచ్చారు. ఎక్కడ ఇస్తారండి? సో మన వాళ్ళందరూ జంక్లాగా వెళ్ళి పెట్టేశారు. ఒక్కసారి బోర్డు తిప్పాడు. సో ఎప్పుడైనా మీరు చూసుకుంటే ఒక మదర్ బ్యాంక్, ఎస్బీఐ అనేది ఒక మదర్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, వాళ్ళే ఇవ్వలేనప్పుడు ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడ ఇస్తారు? అంటే దేర్ ఈజ్ సంథింగ్. ఫ్రీగా వస్తే ఫైనాన్స్ తాకూడదు, మనం చచ్చిపోతాం. సినిమా డైలాగ్ రెచ్చిపోతే చచ్చిపోతాం అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఎవడైతే మీకు డిస్కౌంట్లు పెట్టి ఎక్కువ ఇస్తున్నారో మీరు అక్కడ 2 సార్లు కాదు 3 సార్లు 100 సార్లు ఆలోచించాలి. అట్లా రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్లు అని ఉంటాయి, దాని మీద కూడా ఎప్పుడైనా ఒకసారి మాట్లాడడం. ఆ ప్రీ లాంచ్ కూడా 10,000 రూపాయలు మీకు 6,000 రూపాయలకి ఇస్తుంటే ఎగబడి కొనేస్తాం. అసలు ఎలాగిస్తున్నాడు అంటే ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? మీకు ప్రిన్సిపల్ రాదు, ఒరిజినల్ రాదు, అంటే ఇంట్రెస్ట్ రాదు. 10,000 6,000కి ఇస్తుంటే అంటే అంత ప్రాఫిట్లో పనిచేస్తారా బిల్డర్స్? 40-50%లో ఎవరైనా వర్క్ చేయగలరా? సో దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. సో అందుకని నేనేమంటే బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మీరు హార్డ్ అండ్ మనీ, మీకేం ఊరికే రావు డబ్బులు. మన లలిత జ్యువెలర్స్ అని అంటారు, డబ్బులు ఊరికే రావు. అట్లా మీకు కూడా మీరు లైఫ్లో 10 years 20 years కష్టపడిన అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడున్న కేసుల్లో మా టైంలో అంటే మా వైఫ్స్ ఎవరు వర్క్ చేయరు.
ఇప్పుడున్న కేసులో మీ జమానా నెక్స్ట్ జమానా కూడా వైఫ్ అండ్ Husband ఇద్దరు వర్క్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది. అయితే వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఇవ్వలేరు. ఏ దుంపలు వాళ్ళు వేయాలి. అది ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి వెళ్తే సంవత్సరానికి 3 లక్షలు 2 లక్షలు అంటున్నారు. అది ఎఫోర్డ్ చేయాలంటే ఇది మీరు ఇంతగా 20 సంవత్సరాల కష్టాన్ని ఆ డబ్బు రూపంలో పెట్టి వృధా అయిపోతుంది కదా, బూడిద పోసిన పన్నీర్ అంటే. సో నేనేమంటే ఫస్ట్ టైం బయ్యర్ అయితే, సెకండ్ టైం అయితే డెఫినెట్లీ నా స్ట్రిక్ట్ అడ్వైజర్స్, సిన్సియర్ అడ్వైజ్ ఈస్ ప్లీజ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ who can guide you right from identification of a property till the property handover or the sale deed registration. ఓన్లీ అండర్ కన్స్ట్రక్షన్ అయితే డిఫరెంట్ ఉంటుంది, 4-5 years ఉండక్కర్లేదు. అది ఒక పాయింట్. రెండోది ఏజెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 3-4 ఇంటర్వ్యూ చేసి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ చూసి రివ్యూస్ అడిగి అవి కూడా మనం మాట్లాడుకున్నాం డీటెయిల్గా. ఎవరికైనా దాని మీద ఇంకా క్లారిటీ కావాలంటే దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అవర్ మీ ఆర్ మై కంపెనీ realtoroxygen.com వెబ్సైట్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, హ్యావింగ్ యూ ఐడెంటిఫైడ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్, దెన్ కొన్ని ప్రాపర్టీస్ మీకు చూపిస్తారు. సో ఏజెంట్ క్లియర్గా మీరు ప్రాబ్లం ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్వెస్టర్స్ కానీ బయర్ వాళ్ళ రిక్వైర్మెంట్ క్లారిటీగా చెప్పరు. ఎందుకంటే ఏజెంట్లు నమ్మరు ఫస్ట్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు కత్తిపోట్లు ఏదో దెబ్బలు తిన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మెట్ల మీద పడిపోయానంటే టీటీ ఇంజెక్షన్ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఐరన్ ఉన్నదంటే లాయర్ కానీ డాక్టర్ కానీ కన్సల్టెంట్ కానీ ఈ ముగ్గురు దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్తే బతుకు బజారు అయిపోతుంది. సో మీరు ఫస్ట్ యూ షుడ్ ఓపెన్ అప్. అసలు మీ బడ్జెట్ మీ దగ్గర చేతిలో ఎంత ఉంది, ఎంత లోన్ వస్తుంది, ఎంత టోటల్ అమౌంట్ ఎంత, ఏ ఏరియా, మీకు క్లారిటీ చెప్తే మీకు గైడ్ చేస్తాడు. ఇక్కడ చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు కూడా తప్పని చెప్పలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా మోసం చేస్తారు. అంటే నాకు ₹1,00,00,000 బడ్జెట్ అంటే 3 కోట్లు చూపిస్తాడు. 3 కోట్లు ఆడపిల్లలకి లేదా హౌస్ హౌస్కి నచ్చుతుంది, బట్ హస్బెండ్కి ఇది నచ్చాలి కదా, పాకెట్ మనీ ఉండాలి కదా. అది లేనప్పుడు ఎట్లా అవుతుంది? సో ఏమంటారు, హ్యాండ్ ఇన్ గ్లోవ్, ఇద్దరు సైడ్. సో ఇద్దరు కరెక్ట్ వెళ్ళి నేను ఎందుకంటే ఏజెంట్స్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి నేను 11,000 మందిని పైగా ట్రైనింగ్ చేశాను, 11,000 ట్రాన్సాక్షన్స్ చేశాను లైఫ్లో, లక్షల మంది కస్టమర్స్తో మాట్లాడాను. సో మేము ఒక కస్టమర్తో ఒక 15 గంట సేపు అని వింటే ఒక అరగంటలో వాళ్ళు మొత్తం స్ట్రాటజీ చెప్పి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెగ్మెంట్ క్లియర్గా మనం చెప్తున్నాం. బట్ దే షుడ్ ఓపెన్ అప్. ఓపెన్ కాకపోతే మీకే లాస్. అంటే ఐ విల్ బి మిస్గైడింగ్ యూ. సో నేను అనేదంటే ఇద్దరికీ అడ్వైజ్ ఏంటంటే ఏజెంట్స్ కూడా దే షుడ్ ట్రీట్ దేర్ కస్టమర్స్ యాజ్ దేర్ ఫ్రెండ్స్, దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక వెల్ విషర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక అడ్వైజర్ లాగా చెప్పాలి. డోంట్ బిహేవ్ లైక్ ఎన్ ఏజెంట్. అదేవిధంగా కస్టమర్స్ కూడా ఏజెంట్ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, నమ్మాలి. నమ్మిన తర్వాత డెఫినెట్గా దే విల్ డూ. సో ఒకటి. రెండోది మీరు కమిషన్ ఛార్జెస్ గురించి అడిగారు. కమిషన్ ఛార్జెస్ అనేది మొదట ఎవరికి ఇవ్వక్కర్లేదండి. ఇట్స్ వెరీ క్లియర్ యాజ్ పర్ ది మార్కెట్ లా ఇన్ ఇండియా. ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ మాత్రమే మీరు ఇవ్వాలి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఇనీషియల్గా ₹1 కూడా అవసరం. ఎవరైనా అడ్వాన్స్ అంటే మీ కర్మ, లేకపోతే మీ ప్రాబ్లం అది. యూ షుడ్ నాట్ గివ్ దెమ్. దే ఆర్ ఎంటైటిల్డ్ యాజ్ పర్ లా ఆఫ్ రియాలిటీ కమ్యూనిటీ ప్రకారం. మనం బ్రోకరేజ్ ఎప్పుడు ఇవ్వాలంటే మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు, ప్లాట్ చూపించారు, మీకు తెలియదు, మీరు అమెరికా నుండి వచ్చారు లేదా బెంగళూరు నుండి వచ్చారు, మీకు ఒక ప్లాట్ చూపించారు, మీకు నచ్చింది. నచ్చితే ఫస్ట్ బుకింగ్ అడ్వాన్స్ ఆర్ బ్లాకింగ్ అడ్వాన్స్ అంటాం. దాని తర్వాత సేల్ అగ్రీమెంట్ ఉంటుంది, దాని తర్వాత సేల్ డీడ్ రిజిస్ట్రేషన్. ఈ 3 అయిన తర్వాత మీ సేల్ డీడ్ కాపీ ఇచ్చినప్పుడు మాత్రం మీరు బ్రోకరేజ్ ఇచ్చేయవచ్చు. అంతవరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే యూ కెన్ కంప్లైంట్ టు ది రేరా బాడీ. సో దేర్ ఈజ్ ఎ బాడీ కాల్డ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని బాడీ ఉంది. జనరల్గా అడగరండి. మార్కెట్లో ప్రొఫెషనల్ అయితే దే డోంట్ టేక్ దట్ ఛాన్స్. ఎందుకంటే కెరియర్, ఇప్పుడు నేను 33 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. నేను నా 33 సంవత్సరాలు బ్రాండ్ డెవలప్ చేసుకున్నా. మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుంది. చెడ్డ పేరు రావాలంటే 1 నిమిషం చాలు. సో అది రెండో పాయింట్. మూడోది ఏజెంట్ తాలూకు బాధ్యతలు అడిగారు. బాధ్యతలు ఏంటంటే ఉట్టి ప్రాపర్టీ చూడడం అనేది ఏజెంట్ బాధ్యత కాదండి. ఏజెంట్ బాధ్యత ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ప్రాపర్టీ ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ని అర్థం చేసుకోవాలి, ప్రాపర్టీ ఐడెంటిఫై చేయాలి, ప్రాపర్టీ సైట్ విజిట్ చేయాలి, వాళ్ళ కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటే అది చేయాలి. దాని తర్వాత మిగతా సేల్ డీడ్ ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మధ్యలో కస్టమర్ కనుక లోన్ ఫెసిలిటీ కావాలి, లేకపోతే లీగల్ ఒపీనియన్ కావాలి, లేకపోతే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే వాల్యుయేషన్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే స్ట్రక్చరల్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా, లేకపోతే డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ తెలియదు, ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ ఛార్జెస్ మన ఏజెంట్స్ హెల్ప్ చేస్తారు.
సో వాళ్ళు ఎవరు చెప్పొద్దు దే కెన్ అప్రోచ్ మీ అగైన్. దీనికి ఏమి ఛార్జెస్ పే చేయక్కర్లేదు. మేజర్ కన్సల్టెన్సీ అంత ప్రాపర్టీ సేల్ కన్సిడరేషన్. చాలామంది అంటే ఏ వాల్యూ మీద ఇవ్వాలి, బేసిక్ సేల్ కన్సిడరేషన్ మీరు ఎంతైతే సేల్ క్లోజ్ చేస్తారో దాని మీద మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. 1% or 2% ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంఫర్ట్ జోన్. జనరల్గా మార్కెట్లో 2% ప్లస్ సర్వీస్ ట్యాక్సెస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్. ఒకవేళ మీరు హై వాల్యూ ఉంది మీరు బార్గెన్ చేసుకుంటే దే మే గో అప్ టు 1%. బట్ ఒకటి లెస్ దాన్ 1% మీన్స్ యూ షుడ్ డౌట్ ద ఏజెంట్. ఎందుకంటే నేను ఆ డబ్బులు అయితే వేరే విధంగా తీసుకుంటాను. మీరు ఇక్కడ 1% 1 lakh అనుకోండి, 5 lakhsకి నేను ప్లాన్ చేసుకుంటాను. మీకు తెలియని కూడా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డన్ నాట్ ఆన్ ఆల్ ఫుల్ వైట్ పేమెంట్, కొద్దిగా అదర్ పేమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి యూ షుడ్ బీ కేర్ఫుల్. బెటర్ టు గివ్ అఫీషియల్లీ సో దట్ హీ విల్ నాట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్. సో అందులో కూడా మీకు ఏజెంట్స్ దొరకట్లేదు, సరైన ప్రొఫెషనల్ ఏజెంట్ దొరకలేదు. నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఐ కెన్ అటాచ్ దెమ్ టు యూ, దే కెన్ వర్క్. అండ్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ సో దట్ వీ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద గై హూ హెస్ చీటెడ్ యూ. 99% నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చేయరు, అంత ఎఫర్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఏదో సినిమాలో పృథ్వీరాజ్ అంటాడు, ఇక్కడ ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ అంటే 33 years 33 ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో మన దగ్గర తోక జాడిస్తే తోక కట్ చేస్తాం జిందగీ. సో investors from any corner of the globe can, without any, undoubtedly they can approach me. We have been doing so many transactions, we continue to do. నేను ఈ రియల్ ఎస్టేట్ అనే పని ఇష్టంతో చేస్తాను, కష్టంతో చేయలేదు కాబట్టి ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ. ఐ టాక్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్, ఐ రీడ్ రియల్ ఎస్టేట్, ఐ స్లీప్ రియల్ ఎస్టేట్. ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ అంటారు, నేను రియల్ ఎస్టేట్, మిగతా అన్ని సేమ్ టు సేమ్. సో ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ వరీ, దే కెన్ బీ వెరీ హ్యాపీలీ. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉండడమే కరెక్ట్ ట్రాన్సాక్షన్ అంటాం. అది మంచి ఏజెంట్ ద్వారా మంచి బిల్డర్ ప్రాజెక్ట్ తీసుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ బీ, యువర్ లైఫ్ విల్ బీ 3 పువ్వులు 6 కాయలు. ఓకే.